ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా కుటుంబం తరపున మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. ఈరోజు ఆదివారం. వారంలో ఒకరోజు మాత్రమే వచ్చే ఈరోజు చాలామందికి సెలవు రోజు. కానీ నిజానికి ఇది కేవలం విశ్రాంతి తీసుకునే రోజు కాదు. మన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునే రోజు. మన కుటుంబంతో నవ్వుకునే రోజు. మన మనస్సును ప్రశాంతంగా చేసుకునే రోజు. ఈరోజు మా రోజు ఎలా ప్రారంభమైందో, ఎలా గడిచిందో మీతో పంచుకోబోతున్నాను. మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివరిలో చెప్పే చిన్న సందేశం మీ మనసుకు తప్పకుండా నచ్చుతుంది. ఉదయం లేచిన వెంటనే దేవునికి కృతజ్ఞతలు చెప్పాం. ఎందుకంటే మనం కళ్ళు తెరవడం కూడా ఒక ఆశీర్వాదం. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఈ ఉదయాన్ని చూడలేకపోయారు, కానీ మనం మరో కొత్త రోజును చూసే అవకాశం పొందాం. ఆ తర్వాత ఇంటి పనులు, పిల్లలతో సరదా మాటలు, కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం చేయడం, ఇవన్నీ చిన్న విషయాలే అనిపించవచ్చు, కానీ జీవితంలో నిజమైన ఆనందం ఇలాంటి చిన్న క్షణాల్లోనే ఉంటుంది. చాలామంది అంటుంటారు, నా దగ్గర అది లేదు, ఇది లేదు, నా జీవితం బాగోలేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి. మనకు తినడానికి అన్నం ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, ప్రేమించే కుటుంబం ఉంది, ఆరోగ్యం ఉంది, దేవుని కృప ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం నిజంగా ధనవంతులమే. ఈ రోజుల్లో మనిషి డబ్బు కోసం పరిగెడుతున్నాడు, కానీ కుటుంబం కోసం సమయం ఇవ్వడం మర్చిపోతున్నాడు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళతో గడిపిన సమయం తర్వాత ఎంత డబ్బు ఎట్టినా తిరిగి రాదు. అమ్మా నాన్నలతో మాట్లాడకుండా గడిచిన రోజులు మళ్ళీ తిరిగి రావు. మన భార్య, భర్త, పిల్లలతో కలిసి నవ్విన క్షణాలే జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే ఈరోజు మా చిన్న విజ్ఞప్తి. ఒక్కరోజు అయినా కుటుంబంతో కలిసి భోజనం చేయండి. 1 గంట అయినా ఫోన్ పక్కన పెట్టండి. ఒక్కసారి అయినా మనస్ఫూర్తిగా ఎలా ఉన్నావు అని అడగండి. ఎందుకంటే ప్రేమను కొనలేం, సమయాన్ని తిరిగి తెచ్చుకోలేం, కానీ ప్రేమతో గడిపిన సమయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవచ్చు. మరో విషయం, ఎప్పుడు ఇతరులతో పోల్చుకోకండి. వాళ్ళ దగ్గర కారు ఉందని బాధపడకండి, వాళ్ళ దగ్గర పెద్ద ఇల్లు ఉందని బాధపడకండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక కథ ఉంటుంది. బయట కనిపించేది నవ్వే కావచ్చు, కానీ లోపల ఎన్నో బాధలు ఉండొచ్చు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన జీవితాన్ని ప్రేమించండి. మీ దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చెప్పండి. మీ కుటుంబాన్ని ప్రేమించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మంచి మాటలు మాట్లాడండి. ఎవరిని చిన్నచూపు చూడకండి. చేయగలిగితే ఒక్కరికైనా సహాయం చేయండి. మన వల్ల ఎవరి ముఖంలోనైనా ఒక చిరునవ్వు వస్తే అదే నిజమైన విషయం. గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం గొప్ప కాదు, మనిషిగా మంచి పేరు సంపాదించడం గొప్ప. పెద్ద ఇల్లు కట్టడం గొప్ప కాదు, ప్రేమతో నిండిన ఇల్లు కట్టడం గొప్ప. ఎక్కువ మంది తెలుసుకోవడం గొప్ప కాదు, కష్టంలో మనతో నిలిచే కొద్ది మంది ఉండడం గొప్ప. ఈ ఆదివారం మీరు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. కుటుంబంతో సమయం గడపండి. దేవునికి కృతజ్ఞత చెప్పండి. మీ కలల కోసం కష్టపడండి. మంచి మనిషిగా జీవించండి. జీవితం చాలా చిన్నది, కానీ ప్రేమించడానికి, క్షమించడానికి, నవ్వడానికి, మంచి చేయడానికి మాత్రం చాలినంత సమయం ఉంది. ఈరోజు మా వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, మీ ఇంట్లో నవ్వులు ఎప్పటికీ తగ్గకూడదని, దేవుడు మీ అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ మరి మంచి సందేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అందమైన వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు అందరూ జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.